హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో నేను పుల్లట్లని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 1/2 కిలో వరకు రైస్ తీసుకున్నాను అండ్ 1 స్పూన్ వరకు మెంతులు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ మనము పుల్లట్లు తయారు చేసుకోవాలనుకుంటే ఈరోజు మార్నింగే రైస్ని నానబెట్టుకొని తీసుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత మనం ఈవినింగు పెరుగు యాడ్ చేసుకొని ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకొని, ఫ్రెష్ పెరుగు కానీ పుల్లగా ఉన్న పెరుగైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అనమాట. పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. పిండిని నైట్ అంతా పులియ పెట్టుకోవాలి. రేపు మార్నింగు ఇందులోకి సాల్టు, వంట సోడా వేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం అట్లు వేసుకోవడమే. అట్లు వేసుకొని ఆయిల్తో కానీ నూనెతో కానీ కాల్చుకొని బాగా రెండు వైపులా సర్వ్ చేసుకోవడమే. పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పుల్లట్టు మనకు రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చూసారు కదా, వేడి వేడి పుల్లట్టు మనకు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.